సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 59వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ప్రసంతాత్మా విగతభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇందులో మనం మనోనిగ్రహం గురించి చూస్తాం. మనస్సు 2 కారణాల చేత కలత చెందుతుంది. గతం గురించి చింత, భవిష్యత్తు గురించి చింత. గతంలో అనేక పనులు చేసి ఉంటాం. అవన్నీ కూడా అనుభవాలు లేదా వాసనల రూపంలో మన చిత్తంలో చోటు చేసుకుంటాయి. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. ఆ అనుభవాల్లో అపరాధ భావన, కోపం, చిరాకు, ద్వేషం, ఈ భావనలన్నీ కూడా నిండి ఉంటాయి. పగలంతా పనుల్లో కూర్చుండిపోయినప్పుడు మనస్సు సందడిగా ఉండి వీటి గురించి ఆలోచించే తీరిక ఉండదు. కానీ పనులన్నీ మానుకుని వాటి నుంచి మనస్సును వెనక్కి లాగి ఇలాగ ప్రశాంతంగా కూర్చుందామనుకున్నప్పుడేమో సుప్త చేతన మనస్సులో ఉండిపోయిన గత అనుభవాలన్నీ కూడా, అలాగే వాటి తాలూకు భావోద్రేగాలు ఒకదానితో ఒకటి పోటీపడి బయటకు వస్తాయి. కృష్ణ పరమాత్మ ఇటువంటి స్థితిని ఎలా అదుపులో పెట్టాలో నేర్చుకోవాలి అని అంటున్నాడు. గతానికి గొళ్ళెం పెట్టేయమంటున్నాడు. గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకోగలిగితే మంచిదే. దానివల్ల మనస్సు పరిపక్వత చెందుతుంది కూడా. కానీ అలా పాఠం నేర్చుకోలేకపోతే అవి చాలా బాధపెడతాయి. అందువల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకుని వాటిని భగవంతునికి అప్పజెప్పేయాలి. అంటే బాధాకరమైనటువంటి అనుభవం, ఓటమి, అనుమానం, అవమానం ఏది కలిగినా సరే దాన్ని భగవంతుని పాదాల చెంత పెట్టి, ఓ దేవా, వీటిని నువ్వు నాకు నా అంతర్గత ఎదుగుదల కోసమే ఇచ్చావు అని చెప్పి అలా చెప్పగలిగితే అనుభవాల మీద అపరాధనా భావన ఉండదు. కోపం రాదు, ద్వేషం కలగదు. గతం గురించిన చింత, గతం 2 విధాలుగా పనిచేయగలదు. అది మంచి చేయగలదు, చెడు చేయగలదు. పాఠం నేర్చుకుందాము అని అనుకుంటే మంచి చేస్తుంది. పాఠం నేర్చుకోకుండా అవమానం, ద్వేషం, ఆత్మన్యూన్యతాభావం, అపరాధ భావన, కోపం, చిరాకులతో కాలిపోతూ ఉంటే చెడు చేస్తుంది. ఇవన్నీ కలిసి మన భుజాల మీద బండరాయిలాగా కూర్చుంటుంది. దానివల్ల అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేం. ఒక్కొక్క అనుభవము వెనక్కి లాగుతూ ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు,
గతం గురించి మర్చిపోవడమా? అది కూడా కల్లోని మాట. మర్చిపోవడం సంగతి దేవుడెరుగు. ఆ వ్యక్తిని నేను నా జన్మలో క్షమించలేను. ఎవరినైనా క్షమించగలనేమో గాని ఆ వ్యక్తిని మాత్రం కాదు. అతని పేరు తలుచుకుంటేనే నాకు బీపీ పెరిగిపోతుంది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం ఎవరినైనా ద్వేషిస్తే నష్టపోయేది ద్వేషింపబడే వ్యక్తి కాదు, ద్వేషించే మనమే. ద్వేషింపబడే వ్యక్తికి మన ద్వేషం ఎప్పుడూ కూడా అంటుకోదు. ఆ మాటకు వస్తే ఒక్కోసారి అతనికి మనం ద్వేషిస్తున్నాము అని కూడా తెలియదు. ఇంకా మాట్లాడితే ఆ వ్యక్తి ఎప్పుడో ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు. అలాంటి వ్యక్తిని ద్వేషిస్తే అవస్థపడేది ఎవరు? మనమే. అందువల్ల ఎవరిని ద్వేషించకూడదు. కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో ఖైదీలను విడుదల చేసి వారికి స్వేచ్ఛనిచ్చినట్టుగా మీరు ద్వేషిస్తూ మీ మనస్సనే జైల్లో బంధించిన మీ శత్రువుల్ని కూడా విడుదల చేసి మీ కళ్ళ ముందుకు తీసుకువచ్చి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను పొండి అని చెప్పి చూడండి. మీ మనస్సు మీద నుంచి 1000 టన్నుల బరువు ఒకేసారిగా దిగిపోయినట్టు భావిస్తారు. ఒకేసారిగా మనస్సు తేలికవుతుంది. ప్రశాంత ఆత్మ అంటే అది. ప్రతి ఒక్క అనుభవం కూడా మిమ్మల్ని వజ్రంలా సానపెట్టడానికే అని నేర్చుకుంటే గతం గురించినటువంటి చింత తొలగుతుంది. కొంతమందికి గతం గురించి చింత లేదు, కానీ భవిష్యత్తు గురించి బెంగ ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారో, మనవడికి కోరుకున్న కాలేజీలో సీటు దొరుకుతుందో లేదో అని బెంగపడుతూ ఉంటారు. గతాన్ని భగవానుని పాదాల మీద ఉంచినట్టే భవిష్యత్తును కూడా భగవంతునికి అప్పచెప్పేయాలి. ఓ దేవా, నాకు భవిష్యత్తులో ఏం జరగాలన్నా అది జరుగుతుంది. అది నేను చేసుకున్న పుణ్యపాపాల ఫలమే అని నాకు తెలుసు. భవిష్యత్తులో రాబోయేదాన్ని నేను ఎలాగూ తప్పించలేను. అందువల్ల దానికి అడ్డం పడకుండా నా భవిష్యత్తును నేను సాదరంగా ఆహ్వానిస్తాను. అది స్వానుకూలమైనది రాని, ప్రతికూలమైనది రాని. భవిష్యత్తు అంటే మన కుటుంబ సభ్యులు కూడా వస్తారు. పిల్లల భవిష్యత్తును మనం ఏం నిర్దేశించలేం. వారి మంచి భవిష్యత్తుకు మన వంతు భాగంగా మనం పునాది వేయగలం, కానీ వారి దశ ఎలా తిరుగుతుందో మనమేమీ చెప్పలేం. అందువల్ల మన ప్రార్థనే ఇలా ఉండాలి. ఓ దేవా, నా భవిష్యత్తు ఎలా ఉన్నా దానిని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు. దాన్ని తట్టుకునే శక్తే కాదు, దాని నుంచి పాఠం నేర్చుకునేలాగా చెయ్యి. కష్టాల నుంచి పాఠం నేర్చుకోవాలి అంటే మనస్సు సాత్వికంగా ఉండాలి. అందువల్ల సాత్విక మనస్సును కోరుకోవాలి. దానివల్ల పాఠం నేర్చుకుని అనుభవాన్ని మర్చిపోగలుగుతాం. హంస పాలు తీసుకుని నీరును వదిలినట్టుగా మనం కూడా పాఠం నేర్చుకుని బాధను వదిలేయాలి. లేదా చెరుకు గడలో రసం పీల్చి పిప్పిలి వదిలేసినట్టుగా ప్రతి అనుభవం యొక్క సారాన్ని తీసుకుని అనుభవాన్ని వదిలేయాలి. మన మనస్సుకి ఒక బోర్డు పెట్టుకోవాలి. ఆగతే స్వాగతం కుర్యాత్. ఏది వచ్చినా సరే స్వాగతం చెప్పగలగడం. అలాంటి మనస్సు ఉంటే భవిష్యత్తు మీద బెంగ ఉండదు. మనస్సు విశ్రాంతిగా ఉంటుంది. అందువల్ల ధ్యానంలో భవిష్యత్తు మీద బెంగను పారద్రోలమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? విగతభిహి. భి అంటే భయం, బెంగ, ఆందోళన. విగత అంటే వదిలేసినటువంటి వాడు. అంటే గతం కృంగదీయదు, భవిష్యత్తు భయపెట్టదు. అంటే దాని అర్థం వర్తమానం పూర్తిగా మన అందుబాటులో ఉంది. దానికి ధ్యానాన్ని వినియోగించుకోవాలి.
అలా వర్తమానం సాధారణంగా అందుబాటులో ఉండదు. ఎందుకంటే వర్తమానంలో గతం గురించి వాపోవడము, భవిష్యత్తు గురించి భయపడడము చేస్తూ ఉంటాం. ప్రశాంతాత్మ అంటే గతము, భవిష్యత్తుల గురించి ఆలోచనలను వదిలేసినటువంటి వ్యక్తి. అతను ప్రశాంతంగా ఉంటాడు. బ్రహ్మచారి వ్రతే స్థితః. బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి. బ్రహ్మచర్యం అన్న పదాన్ని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా నిర్వహిస్తాం. ఒక అర్థం శాస్త్రం అధ్యయనం చేసే వ్యక్తి. ఎందుకంటే బ్రహ్మ అంటే శాస్త్రము లేదా వేదాలు. చారి అంటే ఒక జీవన విధానాన్ని గడపడం. శాస్త్రం నేర్చుకోవడానికి, శాస్త్రం బాగా అధ్యయనం చేయడానికి, శాస్త్రాన్ని వంటబట్టించుకోవడానికి విద్యార్థికి శాస్త్రం అనేక నిబంధనలను విధిస్తుంది. వాటన్నింటినీ కలిపి బ్రహ్మచర్యము అని అంటారు. అతను పాటించాల్సిన అనేక నిబంధనలలో ముఖ్యమైనది విద్యార్థి ముగ్గురుతో తప్ప వేరే ఎవరితోనూ అనుబంధం పెంచుకోకూడదు. ఆ ముగ్గురు ఎవరు అంటే భగవంతుడు, గురువు, శాస్త్రం. శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకుంటాడు. ఆ బోధ నిరాటంకంగా సాగాలి అంటే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఇవి తప్ప వేరే అనుబంధాలు ఉండకూడదు. ఈ మూడు అనుబంధాలకు సంకేతంగా శిఖ అంటే పిలకను పెడతారు బ్రహ్మచారికి. తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్లే ముందు ఆ శిఖను కూడా తీసేస్తారు. ఆ మూడు బంధాలను కూడా వదులుకోవాలనే సూచన అది. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. అద్వైతం అర్థం చేసుకుంటే అనుబంధానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే అనుబంధం ఉండాలి అంటే అధమ పక్షంలో రెండు కావాలి. ఏకా శివ కేవలోహం. ఉన్నది ఒకటే బ్రహ్మ. సన్యాసాశ్రమంలో కూడా జ్ఞానం పొందడానికి ప్రాపంచిక అనుబంధాలు ఉండకూడదు. అంటే అధ్యయనం ఉన్నప్పుడల్లా బాహ్య అనుబంధాలను మనం వదులుకోవడం అన్నది మన సాంప్రదాయం. అయితే కంగారు పడకండి. అనుబంధాలను వదులుకోవాలి అంటే శాశ్వతంగా వదులుకోవాలని కాదు. శాస్త్రం నేర్చుకుంటున్న ఆ గంట, అలాగే ధ్యానం చేస్తున్న ఆ అరగంట అనుబంధాలను పక్కకు పెట్టాలి. నేను భర్తను, నేను భార్యను, నేను తండ్రిని, నేను ఉద్యోగిని అనే భావాలు చోటు చేసుకోకూడదు. ధ్యానం చేస్తున్న కాసేపు మానసిక సన్యాసాన్ని స్వీకరించాలి. ఆంత్యాశ్రమవస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమామ్య. కైవల్యోపనిషత్తు. అంత్యాశ్రమాస్థ అంటే ధ్యానం. ధ్యానం చేసేటప్పుడు గృహస్థుగా ఉండవద్దు. గృహస్థు అంటే గృహంలో ఉండేటువంటి వ్యక్తి అని అర్థం. కానీ నిజానికి జరుగుతున్నది దానికి భిన్నంగా ఉంది. అంటే గృహస్థు ఇంట్లో ఉండాల్సింది పోయి అతని మనస్సులో గృహం నిండి ఉంటుంది. అంటే ఋషికేశ్ వెళ్ళినా సరే ఇంటిని తనతో పాటు మనస్సులో పైసా ఖర్చు లేకుండా తీసుకుని వెళ్తాడు. ఇంటినే కాదు, ఇంట్లో పిల్లల్ని, మనవల్ని అందరినీ కూడా తీసుకెళ్తాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయం చివరిలో అన్నాడు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. బాహ్య వస్తువులన్నింటినీ కూడా వదిలేయాలి. భార్యను, పిల్లల్ని బయటికి పంపించాలి. అంటే ఇంటి నుంచి బయటికి పంపించడం కాదు సుమా, నీ మనస్సు నుంచి. అది కూడా తాత్కాలికంగా. దీన్ని బ్రహ్మచర్య వ్రతం అని అంటారు. తాత్కాలికంగా అన్నింటినీ వదులుకుని మానసిక సన్యాసాన్ని స్వీకరించడం, అది బ్రహ్మచర్య వ్రతం. అలా చేస్తే అంతులేనటువంటి శాంతి పొందినట్లు గ్రహిస్తారు. ఎందుకంటే మనస్సును కొన్ని వందల ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కలో ఒక్కొక్క బంధాన్ని మనం నింపుకున్నాం.
మనః సంయమ్య. కృష్ణ పరమాత్మ మనస్సుని సంయమం చెయ్యమంటున్నాడు. అంటే ఈ బంధాల నుంచి తాత్కాలికంగా విడిపడమంటున్నాడు. అలా సన్యసించాక ఏం చెయ్యాలి? మచ్చిత్తో, నీ జీవితంలో ప్రాథమిక అనుబంధం మీద మనస్సుని పెట్టు. అంటే భగవంతునితో అనుసంధించుకో. అన్ని బంధాలు పెంచుకుంటాం, కానీ భగవంతుడితోటి అనుబంధాన్ని పెంచుకోం. అర నిమిషమైన భగవంతుని చరణ కమలాల మీద దృష్టి పెట్టాలి అని ఎవరో రాశారు. భగవంతునితో అనుబంధం ఒక్కటే జన్మ జన్మలకు కొనసాగుతుంది. మిగతావన్నీ కూడా వచ్చిపోయే బంధాలు. కానీ ఈ శాశ్వత అనుబంధాన్ని మనం పట్టించుకోవడం లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, తాత్కాలికంగానైనా సరే ఈ అనుబంధాన్ని పెంచుకోమని. భగవంతుడు ఈ జగత్తుకు సృష్టి, స్థితి, లయకారకుడు. నదులు సముద్రంలోంచి పుట్టి సముద్రంలోనే లయమైనట్టుగా మనం భగవంతుని నుంచి పుట్టి భగవంతునిలోనే లయమవుతాం. ఎందుకు పుట్టామో, మన అంతిమ లక్ష్యం ఏమిటో ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ఎన్ని పనులు చేస్తున్నా సరే అంతిమ లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల నా మీదే దృష్టి పెట్టు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యుక్త అంటే ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సు కలవాడై ఆసీత, ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మత్పరః, భగవంతుణ్ణి ధ్యాన వస్తువుగానే కాకుండా జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా భావించాలి. అంటే ముముక్షువుగా అయి ధ్యానం చెయ్యాలి అని చెప్పిన తర్వాత, యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యోగి సదాత్మానం యుంజయన్. యోగి అంటే ధ్యానం చేసే సాధకుడు. ఆత్మ అంటే ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు. యుంజన్ అంటే మనస్సుని లగ్నం చెయ్యాలి. దేని మీద లగ్నం చేయాలి? భగవంతుడి మీద లగ్నం చేయాలి. భగవంతుని మీద మనస్సుని లగ్నం చేయడం అంటే ఆలోచనలను భగవంతుడి మీద నిలపడం. ఏవం, ఆ విధంగా అంతకుముందు శ్లోకంలో వివరించిన విధంగా ధ్యానం చేసే సాధకుడు భగవంతుని మీద ధ్యానం చెయ్యాలి. ఎటువంటి భగవంతుడు అంటే అంతకుముందు చూసినట్టుగా మన శాస్త్రం భగవంతుణ్ణి 3 స్థాయిల్లో వర్ణిస్తుంది. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ఈ 3 రకాలు ఎందుకు అంటే భక్తుల స్థాయిల్లో కూడా భేదాలు ఉన్నాయి. కాబట్టి ఇవి వరుసగా మంద, మధ్యమ, ఉత్తమ భక్తులకు నిర్దేశింపబడ్డాయి. ఏకరూప ఈశ్వరుడు, ఇది మంద భక్తి స్థాయి. దేవుణ్ణి ఒక వ్యక్తిగత భగవంతునిగా కొలుస్తారు. వారి వారి ఇష్టాలను బట్టి రామరూపంగాను, కృష్ణ రూపంగాను, దేవి రూపంగాను కొలుస్తూ ఉంటారు. అనేక రూప ఈశ్వరుడు, ఇది మధ్యమ భక్తి స్థాయి. దీన్నే విశ్వరూప ఈశ్వరుడు అని కూడా అంటారు. భూపాదౌ యస్య నాభిర్వ్యయ తసురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే అంటూ మనం విష్ణు సహస్రనామంలో చూస్తాం. సూర్యచంద్రులు భగవంతుని యొక్క కళ్ళు. దీని వివరణ తర్వాత చూస్తాం. అరూప ఈశ్వరుడు, ఇది ఉత్తమ భక్తి స్థాయి. ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసి పై స్థాయికి వచ్చినటువంటి భక్తునికి శాస్త్రం అరూప ఈశ్వర ధ్యానం నిర్దేశిస్తుంది. ఏకరూప ఈశ్వరుడి నుంచి అనేక రూప ఈశ్వరుడికి వచ్చి అరూప ఈశ్వరుడికి వస్తాడు.
ధ్యాన వస్తువు, ధ్యానం చేసే వ్యక్తుల మధ్య భేదం పోతుంది. ద్వైతం అప్పుడు అద్వైతంగా మారుతుంది. భేద ఉపాసన నుంచి అభేద ఉపాసనకి మారుతుంది. మొదటి రెండు ఉపాసనలు భేద ఉపాసనలు. అరూప ఈశ్వరుడికి వచ్చేసరికి ధ్యాతృధ్యానధేయ భేద పరమాత్మని విద్యతే చిదానైక రూపత్వాత్ దీప్యతో స్వయమేవ హి. ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానము, ధ్యాన వస్తువు అంటూ భిన్నంగా ఉండవు, అంతా అద్వైతమే. అయితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ మూడు రూపాల్లో ఏ రూపాన్ని సూచిస్తున్నాడు? అరూప ఈశ్వర ధ్యానాన్ని నిర్దేశిస్తున్నాడు. అంటే అత్యున్నతమైనటువంటి ధ్యానాన్ని నిర్దేశిస్తున్నాడు. అలా మీకు ఎలా తెలుసండి అని అడక్కండి, కృష్ణ పరమాత్మే తర్వాత వివరిస్తాడు. అందువల్ల మత్పరహ అంటే ఆత్మస్వరూపమైనటువంటి నా మీదే ధ్యానం చెయ్యండి. ఎలా చేయాలి? నియతమానస, మనస్సుని అదుపులో పెట్టుకుని, అంటే మనస్సును చెదరకుండా ఉంచి ధ్యానం చేయాలి. అలా చేస్తే ఏం వస్తుంది? శాంతిం అధిగచ్చతి, శాంతిని పొందుతాడు. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ శాంతిని పొందుతాడు. ఎక్కడి నుంచి వస్తుందిట ఈ శాంతి? మత్సంస్థాత్ అధిగచ్చతి, నా నుండి అంటే పరమాత్మ నుండి శాంతిని పొందుతాడు. బాహ్య వస్తువుల నుంచి శాంతి పొందాలి అనుకుంటే ఆ వస్తువులు తారుమారైనప్పుడల్లా మన మనస్సు కూడా తారుమారవుతుంది. మనుష్యుల అనుబంధం మీద ఆధారపడితే అనుబంధం ఎప్పుడైనా వీగిపోవచ్చు. ఉద్యోగం మీద ఆధారపడితే ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. అదే గనక భగవంతుని మీద ఆధారపడితే శాంతిని కోల్పోయే ప్రసక్తే లేదు. అందువల్ల భగవంతుని మీద ఆధారపడితే శాంతి నిత్యం ఉంటుంది. తమాత్మానం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. భగవంతుని మీద ఆధారపడేవారే శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతారు, ఇతరులు పొందరు అని కఠోపనిషత్ అంటుంది. నిర్వాణ పరమాం, బ్రతికి ఉండగా శాంతిని అతను పొందుతాడు, అంటే జీవన్ముక్తిని పొందుతాడు. మరణించాక విదేహముక్తిని పొందుతాడు. విదేహముక్తి అంటే పునరపి జననం పునరపి మరణం, ఆ వృత్తంలోంచి విడిపడతాడు. నాత్యస్నతస్తు యోగోస్తి నాచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ముందు శ్లోకంతో తాత్కాలికంగా ఆంతరంగ సాధనల గురించి ఆపాడు కృష్ణ పరమాత్మ. ఇంకా అక్కడ బుద్ధి నిశ్చయ సాధన గురించి చెప్పలేదు, అది తర్వాత వస్తుంది. ఇప్పుడు 16-17 శ్లోకాల్లో మళ్ళీ బహిరంగ సాధనల గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. బహిరంగ సాధనలు అంటే రోజంతా పాటించాల్సినటువంటి సామాన్య సూత్రాలు. అందులో మధ్యే మార్గం, ఇది 4వ బహిరంగ సాధన. ఈ 2 శ్లోకాల్లో ఏది అతిగా చెయ్యకూడదని, ప్రతిదానికి మితం ఉండాలని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతిగా పేపర్ చదవడం, అతిగా టీవీ చూడడం, ఇలాంటివి కూడా వ్యసనాలుగా అయిపోతాయి. అవి ఆధ్యాత్మిక సాధనకు అడ్డుపడతాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ 3 అంశాలలో మితం పాటించాలి అని అంటున్నాడు. అవి ఆహారం, పని, నిద్ర. అతి అస్నతః యోగః న అస్తి. అతిగా తినేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు, ముఖ్యంగా ధ్యానం చేయలేడు. అతిగా తింటే ఆరోగ్యం చెడుతుంది. కొన్ని చోట్ల తిండి లేక కొందరు మరణిస్తే, మరి కొన్ని చోట్ల తిండి ఎక్కువై కొందరు మరణిస్తున్నారు. నిజానికి అఘమర్షణ సూక్తం ఉంది.
మహానారాయణోపనిషత్తులో అఘం అంటే పాపం, మర్షణం అంటే నాశనం చెయ్యడం, సూక్తం అంటే ప్రార్థన. స్నానం చేసేటప్పుడు మనం చేసిన పాపాలను నాశనం చెయ్యమని కోరుతూ చేసేటువంటి ప్రార్థన. అంటే పాపాలను కడిగేసుకుని కొత్త పాపాలకు సిద్ధం కమ్మని కాదు దాని అర్థం. ఆ విధంగా స్నానం చేస్తూ శారీరక మలినాలను కడగటమే కాక పాపాలను కూడా కడుగుతాం. ఆ సూక్తంలో అనేక పాపాలు వస్తాయి. అందులో ఒకటి అస్నత. నిన్న నేను చేసినటువంటి అనేక పాపాలలో ఒకటి అతిగా తినడం. 3 పూటలా కడుపు నిండా తినడమే కాక మధ్య మధ్యలో అనేక చిరుతిళ్ళు లాగించడం, లేదా బాల్చీడు పాప్కార్న్ తినడం, ఏదీ లేకపోతే చ్యూయింగం నమలడం. ఇది మనం చేస్తున్నది. తిండికి తిండికి మధ్యలో మళ్ళీ తిండి. అలాగా అతిగా తినడం అనారోగ్యకరమే కాక పాప కారణం కూడా అంటున్నది శాస్త్రం. అందువల్ల అతిగా తినవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ అతిగా తినడం అంటే ఏమిటి? ఇదో పెద్ద ప్రశ్న. అది అతి అనిపిస్తేనే కదా ఆపేది. పూర్వం కింద కూర్చుని మనం మఠం వేసుకుని తినేవాళ్ళం. కాబట్టి కొంత భాగం కడుపు మూసుకుపోయి కడుపు నిండా తినేవారు కాదు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం, కాబట్టి చాలా ఎక్కువ తినేస్తున్నాం. అందుకని శాస్త్రం ఒక కొలత చెప్తుంది. పూరయేత్ ఆసనే అర్థం తృతీయే ఉదకేనతు వాయు సంచారణార్థాయ చతుర్థం అవశేషయేత్. మన కడుపుని 4 భాగాలుగా చేయాలి. అంటే మానసికంగా చేయండి. అందులో 2 భాగాలను అన్నంతో నింపాలి. 3వ భాగాన్ని నీటితోనో మజ్జిగతోనో నింపాలి. 4వ భాగాన్ని అలాగా గాలి కోసం వదిలేయాలి. మితభుక్ ని హితభుక్ అని కూడా అంటారు. కానీ కడుపులో 2 భాగాలు నిండే అంత అన్నం తినాలి అంటే ఎంత అన్నం తినాలి? ఇది ఇంకో సందేహం. దీనికి ఏదైనా కొలత ఉన్నదా? దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇంకా కొంచెం తినగలను అని అనిపించగానే తినడం ఆపేయాలి. ఇది చాలా తేలిక పద్ధతి. లేదు, నాకు స్పష్టంగా తెలియడం లేదు అని అనుకుంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఇంకోటి ఉంది. అది శ్రేష్టమైన పద్ధతి. ఒకరోజు మీ కడుపు బాగా నిండేంత వరకు తినండి. ఉదాహరణకు మీరు 12 దోశలు తినగలరు అని అనుకుందాం. తర్వాత రోజు దాన్ని సగం చెయ్యండి. అంటే 6 దోశలే తినండి. తినకముందు నీరసం, తిన్నాక భుక్తాయాసం అనే సామెత ఉండనే ఉంది. తినకముందు నీరసం ఉంది అంటే అర్థమవుతోంది. కానీ గొంతుల దాకా తినడం ఎందుకు? ఆ తర్వాత ఆయాసపడడం ఎందుకు? అందువల్ల అతిగా తినకూడదు. మితాహారాన్ని పాటించాలి. ఈ నియమం పాటించకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేరు. నా ఏకాంతం అనస్నత. అలాగా అని చెప్పి అసలు తినకుండా కూడా ఉండకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు. చిన్న వయసులో అలా కటిక ఉపవాసాలు చేస్తే పెద్దయ్యాక అనేక అనారోగ్యాల పాలవుతారు. ముఖ్యంగా అల్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. అందువల్ల ఒకవేళ ఉపవాసం ఉండాలనుకుంటే ఏకాదశికో ఏ శివరాత్రికో ఉండాలి. అది కూడా కటిక ఉపవాసం ఉండాలా, పలహారం చెయ్యాలా, ఏదైనా ద్రవ్యాలు తాగాలా, పళ్ళు తినాలా అంటే పళ్ళను తినవచ్చు అంటుంది శాస్త్రం. ఏదేమైనా ఉపవాసం కూడా అతిగా చేయకూడదు. అనస్నత అంటే అసలేమీ తినని వ్యక్తి, అతను కూడా ధ్యానం చేయలేడు. ఎందుకంటే కన్నులు మూసుకుంటే ఈశ్వర ధ్యానం బదులు ఇడ్లీ ధ్యానం చేస్తాడు.
అందువల్ల అతిగా తినకూడదు, అతిగా ఉపవాసం కూడా ఉండకూడదు. నచ అతి స్వప్నశీలస్య, అలాగే నిద్ర విషయంలో కూడా అతిగా నిద్రించే వ్యక్తి ధ్యానం చేయలేడు. జాగృతోనైవ, అసలు నిద్రపోనివాడు కూడా ధ్యానం చేయలేడు. ఎన్నో గంటలు ధ్యానం చేయాలి అని రాత్రి పడుకుని 2-3 గంటలు మాత్రమే పడుకుంటే అది శరీరానికి సరిపోదు. శరీరానికి అవసరమైన నిద్రపోకుండా ధ్యానం చేస్తేనో వేదాంత బోధకు వెళితేనో శరీరం రెండింటినీ పట్టించుకోక మిమ్మల్ని హాయిగా పడుకునేలాగా చేస్తుంది. అందువల్ల శరీరానికి అవసరమైనటువంటి మేరకు నిద్రను ఇవ్వండి. అది మనిషికి మారుతూ ఉంటుంది. సాధారణంగా 7 గంటల నిద్ర ఉంటే చాలు. అది వయస్సును బట్టి, శరీర తీరును బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అలా అవసరమైనది ఇవ్వకపోతే యోగః న అస్తి, ధ్యానంలో విజయం సాధించలేరు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి దుఃఖః. అదే అంశం ఇక్కడ కూడా కొనసాగుతోంది. యుక్తాహార, మితమైనటువంటి ఆహారం, విహారం, మితమైనటువంటి వినోదం. మనిషి మనసుకు కొంత మార్పు కూడా కావాలి. మనస్సు ఎంతసేపు ఒకే విషయం మీద ఏకాగ్రత చూపలేదు. కాస్త చదవంగానే కాస్త విశ్రాంతి కోరుకుంటుంది. శాస్త్రం దీన్ని అంగీకరిస్తుంది కూడా. కానీ దాన్ని కూడా మితంగా చేయాలి అంటుంది శాస్త్రం. పెరుగన్నంలో ఊరగాయ నంచుకోవాలి, కానీ ఊరగాయలో పెరుగన్నం నంచుకోరు కదా. అదేవిధంగా పని చేస్తూ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి, కానీ విశ్రాంతి తీసుకుంటూ ఏదో మధ్యలో కాస్త పని చేయకూడదు. ఒకప్పుడు టీవీ ఉన్న కారణం ఏమిటి అంటే వార్తలు చూపించడానికి, జ్ఞానాన్ని పెంపొందించడానికి, వినోదాన్ని అందించడానికి. ఇప్పుడు మొదటి 2 గాలికి ఎగిరిపోయాయి. వినోదమే వినోదం. ఏ ఛానల్ పెట్టి చూసినా వినోదమే. కొన్ని ఇళ్లల్లో అయితే ఆ టీవీ నిర్విరామంగా మోగుతూనే ఉంటుంది. పొద్దున్న లేవగానే మొదలైతే దాన్ని కట్టేది రాత్రి పడుకునే ముందే. యుక్త చేష్టస్య కర్మసు, కర్మాచరణలో కూడా మితంగా ఉండాలి. ఉద్యోగాన్ని అంకిత భావంతో చేయడం మెచ్చుకోవాల్సిన అంశమే. కానీ అదే జీవిత లక్ష్యం అన్నట్టు పగలు రాత్రి చేస్తే కుటుంబంతో అనుబంధాలు దెబ్బతింటాయి. కుటుంబమే చెదిరిపోవచ్చు కూడా. మందు తాగడం ఎలా వ్యసనమో అతిగా పని చేయడం కూడా వ్యసనమే. మొదటి దాన్ని ఆల్కహాలిక్ అంటే, రెండవ దాన్ని వర్కాలిక్ అంటారు. అది తప్పే, ఇది తప్పే. కుటుంబం పటిష్టంగా ఉండాలి అంటే కలిసి గడిపే సమయం కూడా చాలా ముఖ్యం. ఉపనిషత్తుల మాట దేవుడెరు. గీత వినడానికి కూడా ఎక్కడా సమయం చిక్కటం లేదు చాలామందికి. దురదృష్టవశాత్తు ఇప్పుడు శాస్త్రం ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. పుస్తకాలు, వార్తాపత్రికలు ఎంతసేపు విజయానికి సోపానాలు ఎలా వెయ్యాలో, వ్యక్తిగత వికాసం ఎలా పొందాలో, జీవితంలో నిచ్చెన మెట్లు ఎక్కి ఎలా విజయాన్ని సాధించాలో ఇవే చెప్తున్నాయి, కానీ ఆధ్యాత్మికత గురించి చెప్పవు. శాస్త్రం నిరంతరం మీ జీవన లక్ష్యం ధర్మార్థ కామాలు కావు, మోక్షం మీ జీవన లక్ష్యం అని చెప్తుంది. కానీ ఆ హెచ్చరికను ఎక్కడా తీసుకోవడం లేదు మనం. శాస్త్రం మే ఐ హెల్ప్ యూ అంటూ ఒక బోర్డు పట్టుకుని నిల్చుంటుంది, కానీ దాన్ని చూసేదెవరు? అందువల్ల మనం కొంత సమయాన్ని సత్సంగాలకో, మహాత్ములను కలవడానికో, గీతా అధ్యయనానికో, ఆశ్రమానికి వెళ్ళడానికో, తీర్థయాత్రలకు వెళ్ళడానికో వెచ్చించాలి. అప్పుడు మన జీవిత లక్ష్యం మనకి గుర్తు వస్తూ ఉంటుంది. అందువల్లనే కర్మసు యుక్త చేష్టస్య అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
అంటే కర్మలను కూడా మితంగా చెయ్యాలి. యుక్త స్వప్నావబోధస్య, నిద్రపోవడం, కలలు కనడం, మేల్కొని ఉండడంలో కూడా అతిగా చెయ్యకుండా మితంగా ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది కూడా ఉన్నది. అతిగా నిద్రపోకూడదు, అసలు నిద్రపోకుండానూ ఉండకూడదు. అటువంటి మితమైనటువంటి జీవన విధానాన్ని పాటించే వ్యక్తికి ఏమవుతుందిట? యోగః భవతి దుఃఖః. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. యోగం దుఃఖం కలగజేస్తుంది అని కాదు. హా అంటే నాశనం చేసేది. హంతి నాశయతి ఇది దుఃఖః. దుఃఖాన్ని నాశనం చేస్తుంది అంటే శాంతిని కలుగజేస్తుంది. అంటే ధ్యానం దుఃఖాన్ని నాశనం చేసి శాంతిని కలుగజేస్తుంది. ఎవరికిట? ఏదైనా సరే మితంగా చేసేటువంటి వ్యక్తికి. మితంగా చేయని వారికి ధ్యానం తలనొప్పి వ్యవహారం అవుతుంది. ఇంతకుముందు శ్లోకాల్లో బహిరంగ సాధనల గురించి చెప్పాక కృష్ణ పరమాత్మ రాబోయే 18 నుంచి 28 వరకు ధ్యాన స్వరూపం గురించి, ధ్యాన ఫలం గురించి చెప్పబోతున్నాడు. ధ్యాన స్వరూపం అంటే ధ్యానం ఎలా చేయాలో చెప్తుంది. ధ్యాన ఫలం అంటే ధ్యానం వల్ల రాబోయేటువంటి ప్రయోజనం. ఈ రెండు కూడా పతంజలి యోగ సూత్రాలకు చాలా దగ్గరగా ఉంటాయి. పతంజలి ఒక గొప్ప ఋషి. ఆయన మనకు యోగ శాస్త్రాన్ని ఇచ్చాడు. అందులో 2 భాగాలు ఉన్నాయి. అది యోగ దర్శనం, రెండవది యోగ అభ్యాసం. యోగ దర్శనం అంటే యోగం గురించినటువంటి అతను చేసినటువంటి సిద్ధాంతం. ఈ యోగ దర్శనాన్ని మన వేదాంతం ఒప్పుకోదు. బ్రహ్మసూత్రాల్లో వ్యాసాచార్యులు వారు పతంజలి యోగ సూత్రాల్లోని యోగ దర్శనాన్ని ఖండిస్తారు. ఎందుకంటే అది వేదపరంగా లేదు. దాని సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోయినా యోగ అభ్యాసాన్ని మనం ఒప్పుకుంటాం, దాన్ని మనం స్వీకరిస్తాం. శంకరాచార్యులు వారు, వ్యాసాచార్యులు వారు కూడా పతంజలి యోగ అభ్యాసాన్ని మనం స్వీకరిస్తామని, యోగ దర్శనాన్ని స్వీకరించమని చెప్తారు. అందువల్ల యోగ అభ్యాసాన్ని మన పురాణాల్లో మనం చూస్తాం. భాగవతంలో కూడా పతంజలి యోగ సూత్రాల నుంచి యోగాభ్యాసాన్ని వివరించడం అన్నది జరిగింది. అలాగే భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో కూడా వ్యాసాచార్యులు వారు పతంజలి యొక్క యోగ సూత్రాల నుంచి అంశాలను తీసుకున్నారు. పతంజలి యోగ సూత్రాలను మన సంప్రదాయంలో చూస్తాం కాబట్టి అది చాలా ఉపయోగకరమైనటువంటి పద్ధతి. కాబట్టి పతంజలి యోగ సూత్రాల గురించి ఇక్కడ చూద్దాం. ఈ పద్ధతిని అష్టాంగ యోగము అని అంటారు. ధ్యానం చేసేటువంటి 8 మెట్లు. ఇది మనం మొత్తం వ్యక్తిత్వాన్ని ఏకతాటి మీదకి తీసుకువస్తుంది. అన్నమయ కోసం స్థూల శరీరం గురించి, ప్రాణమయ కోసం శక్తి గురించి, మనోమయ కోసం మనస్సు గురించి, విజ్ఞానమయ కోసం బుద్ధి గురించి చెప్తాయి. అన్నింటినీ కూడా ఏకత్రాటి మీదకి నడుపుతుంది ఆ అష్టాంగ యోగం. ఆ 8 దశలు ఏమిటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటన్నింటినీ కూడా తర్వాత తరగతిలో కొంచెం స్పృశిస్తూ మన అధ్యయనాన్ని కొనసాగిద్దాము. హరి ఓం తత్సత్.